నమస్కారం ఫ్రెండ్స్. మనందరి ఫేవరెట్ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. అమూల్య పెళ్లి వేడుకలో ఆనందం నిండుకుంటుంది అనుకుంటే మరోవైపు పగ, ప్రతీకారాలు రాజుకుంటున్నాయి. అసలు భాగ్యం ప్లానేంటి? నర్మదా శ్రీవల్లిని ఎందుకు హెచ్చరించింది? ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో విశ్వ తన అసలు రూపాన్ని చూపిస్తాడు. అమూల్య నిశ్చితార్థాన్ని అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని విశ్వ భాగ్యాన్ని గట్టిగా బెదిరిస్తాడు. ఈ బెదిరింపులతో భాగ్యం ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. తన కుటుంబానికి లేదా తన ప్రయోజనాలకి ముప్పు వాటిల్లుతుందని భయపడిన భాగ్యం ఆ కోపాన్ని అమూల్య మీదకు మళ్లిస్తుంది. ఈ నిశ్చితార్థం జరిగితే కదా నీ పంతం నెరవేరేది, అసలు ఈ వేడుకనే నాశనం చేస్తాను అని భాగ్యం మనసులో శపథం పూనుతుంది. అందరూ సంతోషంగా నగలు, బట్టల సర్దుబాటులో ఉంటే భాగ్యం మాత్రం అమూల్య పరువు తీసి ఈ సంబంధం చెడిపోయేలా చేయడానికి రకరకాల కుట్రలు ఆలోచిస్తుంది. ఆమె కళ్లల్లో కనిపిస్తున్న ఆ క్రూరత్వం రాబోయే ప్రమాదానికి సూచనగా కనిపిస్తోంది. మరోవైపు ఇంట్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న నర్మద చాలా ఆందోళన చెందుతుంది. శ్రీవల్లి ఏదో ఒక విషయంలో తప్పుగా అడుగువేస్తుందని గ్రహించిన నర్మద ఆమెను పిలిచి గట్టిగా హెచ్చరిస్తుంది. శ్రీవల్లి, ఈ కుటుంబం ఎన్నో కష్టాలను దాటి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంది. నీ వల్లగాని, నీ నిర్ణయాల వల్లగాని ఈ ఇంటి శాంతికి భంగం వాటిల్లితే నేను ఊరుకోను. ఒకసారి కుటుంబ గౌరవం పోతే తిరిగి రాదు. ఏదైనా చేసే ముందు 10 సార్లు ఆలోచించు అంటూ నర్మద సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఈ మాటలతో శ్రీవల్లి ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే భాగ్యం ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ భాగ్యం అనుకున్నట్టు నిశ్చితార్థం ఆగిపోతే అమూల్య జీవితం ఏమవుతుంది? మరోవైపు నర్మద మాటలు విన్నాక శ్రీవల్లి తన పంత మార్చుకుంటుందా లేక తన పంతానికే పోతుందా అనేది చూడాలి. డ్రామా మరియు ఎమోషన్స్ ఈ ఎపిసోడ్లో పీక్ స్టేజ్లో ఉన్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, భాగ్యం పగ ఒకవైపు, నర్మద హెచ్చరిక మరోవైపు. అమూల్య నిశ్చితార్థం సజావుగా సాగుతుందో లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. మీకేమనిపిస్తుంది? భాగ్యం తన కుట్రలో సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.